ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా? అటు సైడ్ సముద్రం, అటువైపు సముద్రం, ఇటువైపు ఫారెస్ట్. ఇటువైపు ఫారెస్ట్, ఆ సైడ్ ఫారెస్ట్ ఊర్లు ఉన్నాయి. ఆ ఫారెస్ట్ చుట్టూ గోదావరి, ఒక సైడ్ ఊర్లు మొత్తం. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు. అసలు కామెంట్స్ అయితే చాలా లిమిటెడ్గా వస్తున్నాయి. అందువల్ల రీచ్ అసలు చాలా చాలా తక్కువగా ఉంది. లాస్ట్ వీడియో అంతర్వేది వీడియో అయితే అంటే విజువల్గా కొంచెం దాన్ని బాగా చూపించాను కదా, సో అది కొంచెం రీచ్ ఎక్కువ వెళ్తుంది అనుకున్నాను. అది 1500 ఆగిపోయింది. నెక్స్ట్ మంత్ గోవా ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూడని గోవా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు వరకు చూడలేదు. నీ అబ్బా. పొద్దుట 7 గంటలకి ప్రారంభిస్తాం. ఓకే 8:30. ఓకే. అదే గోదావరి సమస్యలో అంటే వంతు పుచ్చుకుండి పాటు ఉంటుంది మాకు. వంతు పుచ్చుకుని పెడతాం అన్నమాట. ఓకే. మార్కెట్ ఆ మార్కెట్ ఇక్కడ మీరు పట్టడం అని ఎక్కడ పడతారండి? గోదావరిలో. గోదావరి ఇక్కడ వెళ్ళారండి? వెళ్ళలేదండి. అది ఎలా వెళ్ళాలి? తీసుకెళ్తాను. ఇక్కడ ఉండేవాళ్ళు మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గోదావరిలో చేపలు పట్టి వాటిని తీసుకెళ్లి మార్కెట్లో అమ్మడం. ఇక్కడ మనకి ప్రతి ఇంటి వెనక నుంచి వాటర్, దాని ఎదురుగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు పొద్దున్నే ఆటకి ఎన్నింటికి వెళ్తారండి? పొద్దుట నైట్ వెళ్తామండి. నైట్ 9 12 గంటల దాకా నైట్ పడుకుని ఇంటికి ఇలాంటి తీసుకుంది గోదావరి. అదేలేండి. అక్కడ ఉండేయండి విల్లులు. అప్పుడు నా చిన్నతనం కన్నా ముందు అప్పుడు మేము పుట్టలేదు. మా నాన్నల సమస్య అక్కడ ఉండి ఇల్లులు ఒకటి కొట్టిపోయి అది అడుగు పెరిగిపోతుంది. ఇది లాక్కిపోతుంది. అలా చెట్లు పెరిగే కొద్దీ వాటర్ వచ్చేది మెచ్చేస్తుంది. ఇది పొలం ఇచ్చేది. విలేజ్ అయితే మాత్రం చాలా చాలా వింతగా భలేగా ఉంది అసలు. ఈ విలేజ్లో వింతైన విశేషాలు చాలా ఉన్నాయి. ఒకటి, ఈ విలేజ్కి ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ లేదు. 2, ఈ విలేజ్లో అమ్మవారి జాతర జరుగుద్ది. ఆ టైంలో 1 నెల పాటు అసలు ఎవ్వరూ ఇక్కడ మాంసం అనేది వండుకోరు, తినరు. వచ్చే నెలలో అమ్మవారి జాతర అంటే దుర్గమ్మది బ్రాహ్మణ కొలుపు. ఏంటంటే ఇంక మాసాల్లో గుడ్డు ఏమి ఉండవు. నెలలు మట్టి ఇంక మాసం రానివ్వం. ఎన్ని గ్రామాలు ఉంటాయండి ఇక్కడ? ఒక 600 గడప ఉంటుంది. గొప్ప పండుగ అండి అది. మగవాళ్ళు చేస్తాం, ఎందుకంటే దొల్లి పగిరి అన్నది చేస్తాం. ఇంకా ఒకరి మీద ఒకరు పడిపోయి ఆ దాని మీద పశు నీళ్ళు చల్లుతారంట. అమ్మవారు గెరగా తొక్కుంటా మధ్యని గెరగ తొక్కుంటా వెళ్తారు. ఈ గెరగ సింహాడి బోలు ఆసాదలో ఇక మేము అంతా పడిపోతాం. ఇంకా మన సముద్ర తారణకి ముందు ఎప్పుడు తీసుకెళ్తాం? శనివారం తీసుకెళ్తాం అమ్మవారిని. శనివారం తీసుకెళ్ళిన తర్వాత చూపిస్తాను రండి ఆలయం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారండి సుమారుగా? చిన్నప్పుడు ఇక్కడ కిరాణా కొట్టండి. ఇది ఫోన్ పే ఉంటుందండి ఇక్కడ? ఫోన్ పే ఉంటుంది. పర్లేదండి. గ్రామాల్లోకి వచ్చారంటే మీకు ఏంటి తప్పు. నా ఇష్టంలో నేను ఒక గురి సమస్య. అయ్యో అలా కాదు, మామూలుగా ఎప్పటికైనా కలిసి బంధాలు అది కావాలి అంతే తప్ప. ఇప్పుడు ఇక్కడ మీకు వేలం పట్ట అయ్యి జరిగేది ఇక్కడ పెడతారు. ఇక్కడ చేపల కన్నా కూడా పీతల్ని ఎక్కువ పడతారు బాగా. ఈ బాక్సెస్ని తీసుకెళ్ళి అక్కడ గోదావరిలో పెట్టేసి వస్తారు. పెట్టేసిన తర్వాత కొన్ని గంటలకు వెళ్తే దాంట్లో పీతలు పడతాయి. ఆ విధంగా వీళ్ళు ఇక్కడ పీతల్ని తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముకుంటారు. ఇక్కడ మీరు చూస్తే ఇల్లులు అవన్నీ కూడా మంచిగా మోడర్న్గా బాగున్నాయి. అంతా కూడా బాగానే ఉంది. రోడ్స్ అన్నీ సిమెంట్ రోడ్లు, అసలు దారి పర్ఫెక్ట్గా ఉంది. మొత్తం అంతా బాగుంది. కేవలం క్లీన్లీనెస్, మున్సిపాలిటీ సరిగ్గా వర్క్ చేస్తే
నిజంగా ఇది చాలా బ్యూటిఫుల్ విలేజ్ ఇది. మన గవర్నమెంట్స్ కొంచెం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మనకున్న స్పెషాలిటీ ఇలాంటి విలేజెస్. ఆ విలేజెస్లో ఇలాంటి విలేజెస్ని కొంచెం బాగా చూసుకుంటే మన సైడ్ జనాలకి కానీ, బయట నుంచి వచ్చే జనాలకి కానీ ఇలాంటి విషయాల వల్ల మన సైడ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. పోరా విలేజ్కి దగ్గరలో ఒక లైట్ హౌస్ ఉంది, సాక్రమెంటో లైట్ హౌస్ అని. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. లక్కీగా లైట్ హౌస్కి ఎంట్రీ ఉంది. సో లైట్ హౌస్ ఎంట్రీలోకి వెళ్తున్నాం. ఇక్కడ లోపల చూస్తున్న ఈ ఇల్లులు ఇవన్నీ కూడా 1895లో బ్రిటిష్ వాళ్ళు కట్టినవి. 1895లో బ్రిటిష్ వాళ్ళు కట్టిన లైట్ హౌస్ ఇదే. దీన్ని ఇప్పుడు యూజ్ చేయట్లేదు. సో దీని పక్కనే ఇంకొక న్యూ లైట్ హౌస్ కట్టి దానికి కూడా సాక్రమెంటో అనే పేరు పెట్టారు. 1868లో ఒక షిప్ ఈ ప్లేస్కి వచ్చి ఇరుక్కుపోయింది. అదే ప్లేస్లో ఈ లైట్ హౌస్ని నిర్మించారు. ఆ ఇరుక్కుపోయిన ఆ షిప్ పేరునే దీనికి పెట్టారు, సాక్రమెంటో అని చెప్పి. ఈ లైట్ హౌస్ కన్స్ట్రక్షన్ 1893 నుంచి స్టార్ట్ అయ్యి 1895కి కంప్లీట్ అయింది. సాక్రమెంటో లైట్ హౌస్ చాలా పొడవుగా ఉంది. లైట్ హౌస్ ఎక్కడ పొడవగానే ఉంటుందన్న. అదే ఐ మీన్ ఇంకా ఎన్ని 7 లైట్ హౌస్ అదిరిపోయింది. పైనుంచి అసలు చాలా ఓపెన్ గ్రౌండ్ చుట్టుపక్కల మొత్తం. అవును, ఆ ఓపెన్ గ్రౌండ్లో కొన్ని చోట్లేమో ఈ సమ్ ఏయో ట్రీస్ వేసారు, అదే కొబ్బరి చెట్లు, కోకోనట్ ట్రీస్ వేసారు. ఇక్కడ కల్టివేషన్ కూడా చేస్తున్నారు బ్రో. అదిగో ఇంకా ఇటు సైడ్ చుట్టుపక్కల సముద్రం దగ్గరలో అయినా సరే ఈ ప్రాన్స్ ఫార్మింగ్, ఇంకా ఇలాంటి ఫిష్ ఇలాంటివి చాలా పండిస్తున్నారు ఇక్కడ. ఇంకా మేము ఇందాక వెళ్ళిన ఊరు ఉంది కదా, ఆ ఊర్లో అయితే కనుక పీతలు చెరువులు బాగా ఎక్కువ ఉన్నాయి. చెరువులు చేపల చెరువులు అయితే బీభత్సంగా ఉన్నాయి. ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా? సైడ్ సముద్రం, అటువైపు సముద్రం, ఇటువైపు ఫారెస్ట్. ఇటువైపు ఫారెస్ట్, ఆ ఫారెస్ట్ ఊర్లు ఉన్నాయి. ఆ ఫారెస్ట్ చుట్టూ గోదావరి, ఒక సైడ్ ఊర్లు మొత్తం.